ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్ మీకు సబ్నెటింగ్, ఐపీ అడ్రసింగ్ ఆల్రెడీ మాట్లాడాము లాస్ట్ క్లాస్, అండ్ సబ్నెటింగ్ గురించి చెప్తాను మీకు. అండ్ తర్వాత వచ్చి మనకి వీడియో యాక్సెస్ అండి మీకు. సో దట్ నా ప్లాన్ ఏంటంటే మీరు రేపటి లోపల కొంచెం ఆ క్లాసెస్ అన్ని కొన్ని చూసుకుంటే, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి ఇచ్చాను, కొంతమంది బ్యాలెన్స్ ఉన్నారు ఈ రోజు ఫీజులు పంపించిన వాళ్ళు యాక్సెస్లు ఇవ్వాలా. సో కాబట్టి మనం ఆ వీడియో యాక్సెస్ ఇచ్చేస్తే అయిపోతుంది. సో కాబట్టి రేపటి నుంచి మనం ఇంకా డీప్ డైవ్ చేస్తే వెళ్ళొచ్చు. ఓకే, అది మన ప్లాన్. సో ఆబ్వియస్ గా ఫస్ట్ వచ్చి ఐపీ అడ్రసింగ్ అండ్ సబ్నెటింగ్ వచ్చినప్పుడు మీకు ఒకసారి రివిజన్ చేస్తే మనకి నేనేం చేశాను, ఐపీ అడ్రసింగ్ లో 2 క్లాసెస్ ఉన్నాయి మీకు, 2 వర్షన్స్ ఉన్నాయి, IPv4 అండ్ IPv6 అని చెప్పాను. సో IPv4 వచ్చేసరికి మీకు 32 బిట్ అని చెప్పాను, వేరేస్ IPv6 వచ్చేసరికి 128 బిట్ అని చెప్పాను. IPv6 అనేది మన ఇష్యూ కాదు, మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు వాడుతున్నారు కానీ అంత హెవీగా రిక్వైర్మెంట్ ఏం లేదు, కాబట్టి మనకి IPv4 గురించి మనం మాట్లాడుకోవచ్చు. నా ఇక్కడికి వచ్చినప్పుడు IPv4 అడ్రస్ అనేది 0.0.0255.255.255.255 అండి మీకు. సో దీన్ని ఆల్రెడీ మీకు ఐ థింక్ ఏ రోజు ఫ్రైడే క్లాస్ లో చెప్పాను అనుకుంటా, ఆర్ థర్స్డే క్లాస్ లోనో దీన్ని 5 క్లాసులుగా విడగొట్టారు మీకు, అవునా? ఒకవేళ రీకాప్ చేస్తే క్లాస్ ఏ ఉంది, యాక్చువల్గా క్లాస్ ఏ వచ్చి 1.0.0.0 to 126.255.255.255. తర్వాత క్లాస్ బి వచ్చేసరికి మీకు 128.0.0.0, మధ్యలో 127 మిస్ అయింది అనుకోవద్దు. 127 అనేది ప్రతి సిస్టమ్ లో కూడా లూప్ బ్యాక్ అడ్రస్ అసైన్ అయి ఉంటుంది, కాబట్టి బయట ఎక్కడ వాడంతాండి. సో ఇక్కడికి వచ్చి 191.255.255.255. సో క్లాస్ సి దగ్గరకు వచ్చేసరికి 192.0.0.0 to 223.255.255.255. సో మోస్ట్ ఆఫ్ ద ఐపీ అడ్రసెస్ ఏదైతే మనం యూజ్ చేయబోతామో ఇవన్నీ కూడా ఈ రేంజ్ లో ఉంటాయి. ఈ తర్వాత ఇంకో 2 క్లాసెస్ ఉంటాయండి, అది మన హెడేక్ కాదు, మనం వాడము. ఒకటి వచ్చి క్లాస్ డి విచ్ ఈస్ 224.0.0.0 to 239.255.255.255. సో క్లాస్ ఈ వచ్చేసరికి 240.0.0.0 to 255.255.255.255 మీకు. ఓవరాల్ గా మీరు చూసినట్లయితే ఈ 5 రకాల ఐపీ అడ్రస్ ఉంటాయి. సో యాజ్ ఐ సెడ్ డి అండ్ ఈ మన హెడేక్ కాదండి, మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఏదైనా కూడా ఏ ఐపీ అడ్రస్ తీసుకున్నా కూడా మీకు ఈ 3 రేంజెస్ లోనే ఉంటుంది. దానికి ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లెట్ మీ ఓపెన్ పవర్ షెల్ ఓపెన్ చేసి ఆర్ కమాండ్ లైన్ ఓపెన్ చేసి పింగ్ మీకు www.google.com అంటే, సో మీరు చూసినట్లయితే 216 లో వచ్చింది చూడండి మీకు. 216 వచ్చేసరికి ఐపీ అడ్రస్ దేని కింద వస్తుంది, google.com దీని కింద వస్తుందా, 172 వస్తుంది, బట్ ఎనీవే. సో మీరు www.google.com చేసినప్పుడు మీకు 216 వచ్చింది, కాబట్టి ఇట్ ఈస్ ఇన్ క్లాస్ సి అన్నమాట మీకు గైస్. ఒక్క నిమిషం ఎవరన్నా మీటింగ్ ఇబ్బంది పడుతున్నారు. ఓకే గైస్, 1 minute. మీటింగ్ ఐడి చేంజ్ అయింది కదా కొంచెం. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం ఇంకోటి ఏమైనా చేశాను అనుకోండి, మీకు ఇంకో వెబ్సైట్ తీసుకున్నాను అనుకోండి. ఈసారి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి
శ్రీహర్షవి.com అన్నాం అనుకోండి, ఇది వచ్చి మీకు ఎక్కడుంది 34 నుంచి వస్తుంది యాక్చువల్గా మీకు, అవునా? సో 34 నుంచి వచ్చినప్పుడు ఇది వచ్చి మీకు ఆబ్వియస్ గా క్లాస్ ఏలో వచ్చింది. సో వాట్ ఎల్స్, లేకపోతే లెట్స్ టేక్ yahoo.com తీసుకున్నాం అనుకోండి, మీకు yahoo.com 180 వచ్చిందండి మీకు, అవునా? 180 వచ్చింది. 180 అంటే దీని కింద వస్తుంది క్లాస్ సి. సో కాబట్టి మీరు ఏది తీసుకున్నా కూడా ప్రపంచంలో ఏ వెబ్సైట్ అన్నా పింగ్ చేయండి, మీకు ఏ వెబ్సైట్ పింగ్ చేసినా కూడా మీకు వచ్చి ఈ 3 క్లాసెస్ లో మీకు రావాలి. అయితే ఏమైందంటే మీకు ఈ వీటిలో ఐపీ అడ్రసెస్ ఇచ్చుకుంటూ పోతుంటే ఐపీ అడ్రసెస్ అనేది మనకి కంప్లీట్ అయిపోతాయి అనే భయం అందరికి వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో లేట్ 1990s లో మనం ఒక పని చేద్దాము, ఇలా కూర్చొని తింటూ ఉంటే కొండైనా కరిగిపోతుంది తప్పితే మనం ఇంటర్నల్ గా ఇప్పుడు ఒక ఇంట్లో అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇల్లు తీసుకున్నారు అనుకోండి, లేదా నా ఇల్లు ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు ఒక ఒక డెస్క్టాప్, తర్వాత 2 స్మార్ట్ ఫోన్లు, తర్వాత ఒక స్మార్ట్ టీవీ అండ్ వైఫ్ ఫోన్, వైఫ్ ల్యాప్టాప్ మీకు, తర్వాత మళ్ళీ ఇన్లాస్ సంబంధించినవి ల్యాప్టాప్ అన్ని కలిపి నా ఒకటికి 10 ఐపీ అడ్రస్లు కావాలి, ప్లస్ రౌటర్లు వైర్లెస్లు ఎన్ని కలిపి అది కూడా ఐపీలు కావాలి. మొత్తం 10 నాకు నా ఇంట్లో 10 ఐపీలు కావాలండి, అవునా? నాకు నా ఇంట్లో 10 ఐపీలు కావాలి. ఇలాగా మీకు ఇప్పుడు ఇమాజిన్ హాస్టల్ తీసుకోండి, అవునా? ఒక పీజీ తీసుకోండి, హాస్టల్ తీసుకుంటే సో ఇమాజిన్ ఒక బాయ్స్ హాస్టల్ తీసుకుంటే ఆబ్వియస్ గా మీకు దాంట్లో ఇమాజిన్ ఒక బిల్డింగ్ లోపల 200 మంది ఉన్నారనుకోండి, 200 మంది ఉన్నా కూడా వాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటో రెండో తీసుకుంటారు బేసిక్ గా మీకు, అవునా? మరి 200 మందికి 200 ఐపీ అడ్రస్ కష్టం కదా, అందుకని వాళ్ళు ఏం చేశారంటే లెట్స్ డూ వన్ థింగ్, మనం ఇంటర్నల్ గా ఎప్పుడైనా ఇప్పుడు ఆ హాస్టల్ తీసుకున్నప్పుడు మీకు ఆ లోపల ఉన్న హాస్టల్ మేట్స్ అందరూ కూడా వాళ్ళకి ఇంటర్నల్ గా ఐపీ రేంజ్ వాడుకుందాం, మనకి బయటికి పోయేటప్పుడు వేరే ఐపీతో బయటికి వెళ్తారనమాట. అంటే ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా సిస్టమ్ ఉంది కదా, ఇది నా డెస్క్టాప్ యాక్చువల్ గా. ఇప్పుడు ఐపీ కాన్ఫిగ్ అన్నప్పుడు నా ఐపీ అడ్రస్ ఏంటండి, ఇక్కడ మీరు చూస్తే 192.168.1.187 అనేది నాకు నా వైర్లెస్ రౌటర్ ఇచ్చిన ఐపీ నాకు యాక్చువల్గా మీకు, ఓకే? కానీ ప్రపంచానికి నేను బయటికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ బయటికి వెళ్ళేటప్పుడు అంటే అర్థం ఏంటి, ట్రాఫిక్ అంటే ఏంటి, ఇక్కడికి వచ్చి మీరు చూసారు అనుకోండి, నేను వచ్చి ఏం చేస్తాను మీకు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ zerodha.com అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే? అంటే నాకు ఇంటర్నెట్ కనెక్ట్ అయి వచ్చింది కదా, మరి ఇంటర్నెట్ కి వెళ్ళేటప్పుడు ఈ ఐపీలు వెళ్ళదు, ఈ ఐపీలు వెళ్ళకుండా వేరే ఐపీలు వెళ్తుంది. ఏ ఐపీలు వెళ్తుందంటే ఇక్కడికి వచ్చి ఐపీ కాన్ఫిగ్ ఐఓ అని ఇస్తే ఆ ఐపీ కనిపిస్తుంది చూడండి, బయటికి ప్రపంచానికి వెళ్ళేటప్పుడు ఇలా వస్తుంది. మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఆ తర్వాత మీ మొబైల్ ఫోన్లు రెండూ కూడా ఒకే ఇంటర్నెట్ కనెక్షన్ కనెక్ట్ అయింది అనుకోండి, చెక్ చేయండి. ipconfig.io అని మీ మొబైల్లో ఇవ్వండి, యాజ్ వెల్ యాజ్ మిషన్ లో ఇవ్వండి, రెండు ఒకే ఐపీ వస్తుంది. అంటే అర్థం ఏంటి, మీరు ఎన్ని డివైజులు ఉన్నా కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఆ పబ్లిక్ ఐపీ ద్వారా బయటికి వెళ్తుంది. సో అంటే ఏంటి, ప్రైవేట్ గా ఉన్న ఐపీ అడ్రస్ నుంచి అది పబ్లిక్ గా కన్వర్ట్ అయ్యి బయటకు వెళ్తుంది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. దానికి మళ్ళీ చెప్తాను వచ్చి మీకు సో అది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి అందుకని వాళ్ళు ఏం చేశారంటే మనం అది అచీవ్ చేయడానికి ప్రతి రేంజ్ లో కూడా మీకు క్లాస్ ఏ అయి ఉండొచ్చు, తర్వాత క్లాస్ బి అయి ఉండొచ్చు, తర్వాత క్లాస్ సి అయి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే ఒక రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ తీసి పక్కన పెట్టుకుంటారు అనమాట. నేను సపరేట్ గా తీసి పక్కన పెట్టారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎలాగా అంటే నౌ ప్రతి స్టేట్ లో కూడా గవర్నమెంట్ వెహికల్స్ కి నెంబరింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, అవునా? జీ అని ఉంటుంది యాక్చువల్ గా. జీ అంటే ఏంటి, ఇట్స్ ఎ గవర్నమెంట్ వెహికల్ అనమాట. ఆ నెంబరు పక్క తీసి పెడతారు మీకు, అవునా? అలాగే సేమ్ అనమాట. సో ఎందుకు పక్క తీసి పెడతారు సపరేట్ గా, ఇంటర్నల్ యూస్ కోసం. సో అలాగే ఇక్కడ కూడా మీకు దాన్ని ప్రైవేట్ ఐపీ రేంజ్ అంటాం మనం. ఆ ప్రైవేట్ ఐపీ రేంజ్ క్లాస్ ఏలో ఏంటంటే 10.0.0.0 టు 10.255.255.25 మొత్తం 10. ఇది గుర్తుపెట్టుకోవాలండి. పైంది పెట్టుకోకపోయినా నేను చెప్పబోయే ప్రైవేట్ రేంజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రీజన్ ఏంటంటే అవి తెగ వాడతాం మనం. అలాగే క్లాస్ బికి వస్తే దీన్ని ఏమంటారు మీకు 172.16.0.0
టు 172.31.255.255. క్లాస్ సికి వస్తే మీరు సరే 192.168.0.0 టు 192.168.255.25. ఇప్పుడు అర్థమైందా? ఇది చూస్తే ఈ రేంజ్ చూడండి. ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి ఎవరైతే మనకి ఇప్పుడు కనెక్ట్ అయ్యారో, ఆఫీస్ లో డిఫరెంట్ ఉంటుంది, కానీ మీరు ఒకవేళ ఇంట్లో నుంచి, మీ ఇంట్లో నుంచో మీ హాస్టల్ నుంచో మీరు కానీ ఈ మీటింగ్ కనెక్ట్ అయ్యి ఉంటే మీకు మీ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ మోస్ట్లీ 192లో ఉంటుంది. ఎందుకంటే మీ వైర్లెస్ రౌటర్ ఉంటుంది కదా, అది మీకు ఇచ్చిన ఐపీ అన్నమాట. సో కాబట్టి కంపల్సరీగా మీకు ఈ 3 ఐపీ రేంజెస్ గుర్తు పెట్టుకోవాలి. దట్ ఈస్ బేసికల్ గా మ్యాండేటరీ. ఎందుకంటే ఇక మీదట మనం ఇదే వాడబోతాం. ఇవి కానిది ఏదైనా కూడా దే విల్ కమ్ అండర్ పబ్లిక్ అడ్రస్ అన్నమాట, పబ్లిక్ ఐపీస్ అంటారు. అయితే కొన్ని ఉన్నాయన్నమాట లూప్ బ్యాక్ రేంజెస్ అని, అంతా 127.x.x.x, అలాగే అపీపా అంటారు, ఆటోమేటిక్ ప్రైవేట్ ఆర్ ఒక 169.254x.x రేంజ్ కొన్ని ఉంటాయి. ఈ రెండు కూడా ఆటోమేటిక్ ప్రైవేట్ అయిపోయి ఉంటుంది. బట్ అది ఇవన్నీ బ్లాక్డ్ రేంజ్, మీరు బయట ఎక్కడ వాడరు అనమాట మీకు యాక్చువల్గా. సో కాబట్టి ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లాస్ ఏ 10. net వరకు, బి 172.16.172.31, సి 192.168 192.168.255.255. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మర్చిపోకూడదు. సరే, నౌ ఇప్పుడు ఏమైపోతుందంటే లెట్స్ లాగిన్ టు ద AWS లోకి లాగిన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ లాగిన్. ఓకే, నౌ మనం విపిసి క్రియేట్ చేయడానికి వచ్చాం అనుకోండి. మీకు నేను విపిసి క్రియేట్ చేయడానికి వచ్చాం అనుకోండి. ఆ పరిస్థితి ఏందో చూద్దాం. ఇక్కడికి వచ్చి సర్వీసెస్కి వచ్చి నేనేం చేస్తాను, మీకు నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీ, ఇక్కడ విపిసి ఉంది, విపిసి ఓపెన్ చేస్తాను మీకు. ఇక్కడ విపిసి ఓపెన్ చేసినప్పుడు నేనేం చేస్తానంటే క్రియేట్ ఏ విపిసి అని ఇచ్చినప్పుడు మీకు అగైన్ థర్డ్ క్లాస్ లో చెప్పానండి వాట్ ఈస్ విపిసి, కొంచెం చూడండి. మళ్ళీ రేపు రిపీట్ చేస్తాను. మళ్ళీ నాకేం కావాలంటే ఇక్కడ ఒక పేరు ఇచ్చాను అనుకోండి, నేను ఏం చేస్తాను సూపర్ స్టార్ అని ఇచ్చాను అనుకోండి. దీన్ని మనం ఏమంటాం అంటే అడ్రస్ స్పేస్ అంటాం, మీకు అడ్రస్ స్పేస్ అంటాం. సో దీంట్లో /16 అన్నిటికంటే ఎక్కువ 65,000 ఐపీలు వస్తాయి. అదే 28 అని ఇచ్చారు అనుకోండి 16 ఐపీలు వస్తాయి. ఇది లీస్ట్ అనమాట మీకు. ఇక్కడ ఏమి ఇస్తామంటే ఈ 3 రేంజెస్ లో ఇచ్చుకోవాలా, 10. రేంజ్ కానీ 172 కానీ 192 కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయొచ్చు, 10. కాకుండా ఇలా ఇవ్వచ్చు అనమాట, 16 ఇవ్వచ్చు. అంటే 16 ఇవ్వచ్చు, లేకపోతే 17 ఇవ్వచ్చు, లేకపోతే 18 ఇవ్వచ్చు, లేకపోతే 9 అంటే 31 దాకా ఇవ్వచ్చు. అదే మీకు ఇక్కడికి వచ్చామనుకోండి, మీకు ఇది ఒకటే రేంజ్ అనమాట, మీకు /60 ఇలాగా ప్రైవేట్ రేంజెస్ ఇక్కడ వాడతాం. ఇది అడ్రస్ స్పేస్ అనమాట. ఐడియల్ గా అడ్రస్ స్పేస్ అనేది ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ లాగ్ అనుకోండి. మీకు ఒక డిస్ట్రిక్ట్ లాగ్ తీసుకుందాం బై ద వే మీకు. ఓకే, డిస్ట్రిక్ట్ లోపల ఏముంటాయి, ఆబ్వియస్ గా మోస్ట్ ప్రాబబ్లీ మున్సిపాలిటీలు ఉంటాయి. యాక్చువల్ గా మీకు మున్సిపాలిటీ లేకపోతే పంచాయతీలు ఇట్లా ఉంటాయి, అవునా? సో కాబట్టి లేదా ఒక పిన్ కోడ్ తీసుకోండి. పిన్ కోడ్ తీసుకున్నాం అనుకోండి, హైదరాబాద్ లాంటి దాంట్లో పిన్ కోడ్ తీసుకుంటే, లైక్ అమీర్పేట పిన్ కోడ్ తీసుకుంటే, అమీర్పేట అనేది ఏంటి, మీకు 2-3 ఏరియాలకు కలిపి అమీర్పేట ఉంటుంది. దాని లోపల కుకట్పల్లికి వెళ్ళారు అనుకోండి, దాని లోపల భాగాలు ఉంటాయి అనమాట. సో కాబట్టి అడ్రస్ స్పేస్ అనేది ఒక పెద్ద రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్. నార్మల్ గా 16 ఇస్తాము మీకు, డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ 17 ఇస్తాము, 18 16 అనమాట. 65,000 ఐపీలు ఎట్లా వస్తే నేను చెప్తాను కాసేపట్లో సబ్నెటింగ్ లో. బట్ ఇది అడ్రస్ స్పేస్ అనమాట. సో కాబట్టి దీన్ని మనం ఏమంటాం, కిందకు వచ్చినప్పుడు అడ్రస్ స్పేస్ అంటాం, విపిసి అడ్రస్ స్పేస్ అంటాను మీకు. అడ్రస్ స్పేస్ అని చెప్పి నేను ఏం చేస్తాను,
10 డాట్ ఏది తీసుకుంటానంటే 10.60.0.0 అంటే మీ బ్యాచ్ 60 కాబట్టి ఇట్లా తీసుకుంటాను. సో ఈ 10.60 నెక్స్ట్ బ్యాచ్కి ఏమవుద్ది 61, ఆ తర్వాత బ్యాచ్ 62, ఫైనల్ ఎక్కడ దాకా పోద్ది నెంబరు 255, లాస్ట్ 255 దాకా పోద్ది అనమాట మీకు. సో కాబట్టి విపిసి అడ్రస్ స్పేస్ ఇది మెయిన్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు 65,535 ఐపీలు వస్తాయి మీకు. నా దీన్ని కావాల్సిన విధంగా ఎఫిషియెంట్ గా భాగాలు చేయడమే సబ్నెట్టింగ్. సింపుల్ గా చెప్పాలంటే మీకు సబ్నెట్టింగ్ ఈజ్ బేసికలీ రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ ఏం చేస్తాము మనం, మీ దగ్గర 1 ఎకరా పొలం ఉందనుకోండి, మీకు దాన్ని రియల్ ఎస్టేట్ చేయాలంటే దాన్ని భాగాలు చేసి ప్లాట్స్ చేసి అమ్మేస్తాం. ప్లాట్లన్నీ కూడా ఒకే సైజులో ఉండాల్సిన అవసరం లేదు. మీరు చూస్తే ప్లాట్లన్నీ కూడా ఒకే సైజులో ఉండాల్సిన అవసరం లేదు మీకు సో కొన్ని వేరే సైజులో ఉంటే డిపెండ్స్ అన్నమాట. అలాగే మనం ఏం చేయొచ్చు, ఒక పెద్ద అడ్రస్ స్పేస్ ని మనకు అనుగుణంగా భాగాలు చేయడాన్నే మనం ఏం చేస్తాం, సబ్నెట్టింగ్ అంటాం మీకు. ఓకే, నా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సి సబ్నెట్టింగ్ అనేది ఎలా అర్థం చేసుకుంటారంటే, ఇక్కడికి వచ్చి మీకు ఇమాజిన్ ఎవరన్నా వచ్చి 10.0.0.0 అని ఇచ్చి మీకు దీంట్లో ఎన్ని ఐపీ అడ్రస్లు ఉంటాయి అనే క్వశ్చన్ రేజ్ అయింది అనుకోండి. ఏంటది, దీని లోపల ఎన్ని ఐపీ అడ్రస్లు ఈ రేంజ్ లో అంటే ఆ క్వశ్చన్ ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్ మీకు, ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. దీనికి నేను రెగ్యులర్ గా తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నార్మల్ గా ఇమాజిన్ మీకు ఒక ట్రాన్స్పోర్ట్ ట్రక్ ఉంది అనుకోండి. మీకు ట్రాన్స్పోర్ట్ ట్రక్ ఉన్నప్పుడు లైక్ టాటా ట్రక్ ఉన్నప్పుడు, ఇమాజిన్ మీది ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ అనుకోండి. నేను మీ దగ్గరకు వచ్చి ఒక ట్రక్ ను చూపించి ఓకే ఈ ట్రక్ లో ఎన్ని పడతాయి అని ఒక క్వశ్చన్ చేశాను అనుకోండి మిమ్మల్ని. మీరు కూర్చొని ఉన్నారు డెస్క్ దగ్గరకు వచ్చి యాజ్ ఎ కస్టమర్ వస్తాను, వచ్చి ఓకే ఈ ట్రక్ పెద్దదిగా ఉంది, దీంట్లో ఎన్ని పడతాయి అని క్వశ్చన్ రేజ్ చేయనప్పుడు ఆబ్వియస్ గా మీరేమంటారు, ఎన్ని పడతాయి అంటే గూడ్స్ ఏంటి యాక్చువల్ గా, ఫ్రీట్ ఏంటి యాక్చువల్ గా, అదేంటి మనకి సిమెంట్ బస్తాలా, లేకపోతే కూరగాయల మీకు, లేకపోతే లైవ్ స్టాక్ మీకు, అది ఏంటి యాక్చువల్ అంటే 2 ఏనుగులు పంపిస్తున్నారా, డిపెండ్స్ అది, అవునా, డిపెండింగ్ అపాన్ ద గూడ్స్ యాక్చువల్. అలాగే ఎవరన్నా కూడా ఇలాంటి ఒక అడ్రస్ రేంజ్ చూపించి దీంట్లో ఎన్ని ఐపీలు ఉంటాయంటే దట్స్ ఎన్ ఇన్కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఎన్ని ఐపీలు ఉంటాయి అని చెప్పి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే దానికి ఇచ్చే మాస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 255.0.0.0 అంటే 25, ఫస్ట్ ఆఫ్ ఆల్ 255 నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు, 552 కావచ్చుగా, లేకపోతే 525 కావచ్చుగా, లేకపోతే ఏమంది 125 కావచ్చుగా. అసలు 255 అనే నెంబర్కి ఎలా వచ్చారంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు IPv4 32 బిట్ అడ్రస్ అండి. మీకు 32 బిట్ అడ్రస్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు 32 బిట్ ఎలా వచ్చింది, 10.1.1.100 అని అనుకోండి. ఇది 8 బిట్లు, ఇది 8 బిట్లు, ఇది 8 బిట్లు, ఇది 8 బిట్స్, మొత్తం కలిపితే 32 బిట్ అనమాట. అలాగా అంటే ఇక్కడ 255 అనేది చూసారు, అది 8 బిట్స్. చిన్నప్పుడు ఎప్పుడు చదువుకున్నాం ఏంటదంటే ఆ 8 బిట్స్ ఏంటంటే 000 001 010 011 100 101 110 111 కరెక్ట్ అని 8 వచ్చిన 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇక్కడ నుంచి మీరు నెంబర్లు తీసుకున్నారనుకోండి డబుల్ అవుతూ వస్తాయన్నమాట మీకు. ఇదేమంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే నేను ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను కదా, కొన్నిసార్లు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్ గా యూకే అండ్ యూఎస్ లో కొన్నిసార్లు మీ ఫండమెంటల్స్ చెక్ చేయాల్సిందని చెప్పి వాళ్ళు సబ్నెటింగ్ కూడా చేయమంటారు. ఇండియాలో అంత సీన్ లేదు, డైరెక్ట్ గా హలో హాయ్ కూడా ఉండదు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ అడగడం అంతే, డైరెక్ట్ అనమాట మీకు 128. సో కాబట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ పోయారనుకోండి ఈ నెంబర్ వస్తుంది. సో కాబట్టి ఈ నెంబర్ ఎలా వచ్చిందంటే ఆ 8 బిట్లు అనమాట మీకు. నా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో 10.0.0.0 అని చెప్పి 255.00 ఇస్తే 255 ఇక్కడ ఉంది కాబట్టి ఇది కాన్స్టెంట్ అండి, ఈ 10 మారడానికి లేదు, ఏం లేదు, ఆ 10 మారడానికి లేదు. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఈ రిమైనింగ్ 3 పొజిషన్ లో చేంజ్ అవ్వచ్చు, 0 నుంచి 255 దాకా, 0 నుంచి 255 దాకా, 0 నుంచి 255 దాకా మీరు కావాలంటే మార్పులు చేర్పులు చేసుకోగలరు.
ఓకే. సో అంటే ఎన్ని ఐపీలు వస్తాయి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఎన్ని ఐపీలు వస్తాయి 0 నుంచి 2 అంటే 256 అనమాట. 256 ఇంటూ 256 ఇంటూ 256 వేసాను అనుకోండి. 1,67,216 ఐపీలు వస్తాయి బై ద వే. ఓకే. సో కాబట్టి ఈ విధంగా వస్తుంది మీకు. అంటే 1,67,216 ఐపీలు. అఫ్ కోర్స్ అంత పెద్ద సపోర్ట్ చేయలేండి మీకు. కాబట్టి దీన్ని మనం షార్ట్ ఫామ్ లో రాయొచ్చు అనమాట. మీరు రేపొద్దున మీరు జాబ్ లో జాయిన్ అయినప్పుడు అడ్రస్ రేంజ్ ఏంటంటే 0.0.10.000 సబ్నెట్ మాస్క్ 255.000 ఇట్లా ఎవ్వరు చెప్పరండి. దీన్ని షార్ట్ కట్ లో రాస్తాం. షార్ట్ కట్ లో ఏం రాస్తామంటే /8 అంటాను మీకు. /8 అంటాను. ఎందుకు /8 అనాలా మీకు? /8 ఎందుకు అనాలంటే బికాస్ ఇది ఏమవుతుంది 8 బిట్స్ కాబట్టి. నేను ఇక్కడికి వచ్చి ఓ పని చేస్తా /16 అన్నాను అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది మీకు? 255.0 అంటే ఈ రెండు కాన్స్టెంట్, ఈ రెండు మారుద్ది. అటువంటిప్పుడు ఎంత వస్తుంది మనకి? ఇక్కడికి వచ్చింది మనకి 256 ఇంటూ 256. సో 65,556. నాకు అదే కౌంట్ అది కూడా చూపించింది అక్కడ మీకు. 65 536 535 అన్నాను 536. అదే /24 అన్నాను అనుకోండి మీకు. ఇలా ఇచ్చి సో 256 ఐపీ వస్తుంది అనమాట. సార్ మీరు /8 ఇచ్చారు, 16 ఇచ్చారు, 24 అంటే మధ్యలో 9, 10, 11, 12, 13, 14, 15 మళ్ళీ 16 తర్వాత 17, 18, 19, 20, 21, 22, 23లో బ్రహ్మాండంగా ఉన్నాయండి. సో అంటే ఏం జరుగుద్దంటే ఈ రైట్ సైడ్ లో వాల్యూ పెరిగే కొద్దీ ఈ ఐపీలు తగ్గుతూ వస్తాయి మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ /9 అన్నాను అనుకోండి. ఇక్కడికి రండి. /9 అంటే ఎన్ని ఐపీలు వస్తాయంటే ఫస్ట్ 255 అనేది 8 బిట్స్ అయిపోయింది మీకు తెలుసు. 255 అంటే 8 బిట్స్. 9th బిట్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మీకు కింద నుంచి రావాలా, పైనుంచి కాదండి, కింద నుంచి రావాలా. 128 తీసుకోవాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను 128.0.0 అండి మీకు /9 అంటే. ఆబ్వియస్ గా మీకు ఏమవుతుంది, ఇది దీనికి సగానికి పడిపోద్ది. ఎందుకు ఆ బాధ? ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ సబ్నెట్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఓకే. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను క్లాస్ ఏ సెలెక్ట్ చేసి, మీరే చూడండి, క్లాస్ ఏ సెలెక్ట్ చేసి 80 వచ్చింది, 1,60,00,000 కదా. ఇక్కడికి వచ్చి 9 అని ఇచ్చాను అనుకోండి మీకు. ఎన్నైనా చూడండి 83 లక్షలు అయినాయి మీకు. అంటే సగానికి పడిపోతాయి. అదే స్లాష్ అంటే ఇక్కడ చూడండి 255 128 ఉంది మీకు. సో 83 లక్షలు అనమాట మీకు. అదే ఇక్కడికి వచ్చి /10 అంటే పరిస్థితి ఏంటి మీకు? దాంట్లో సగం. సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు మీకు ఇక్కడ 10 ఇస్తే ఇది చూడండి మీకు 192 41 లక్షలు, అప్రాక్సిమేట్ 42 లక్షలు మీకు. అవునా? సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ /128 ప్లస్ 64 ఎంతండి 192. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ 255.192.0.0 అవుతుంది మీకు. ఇది వచ్చి 41 లక్ష అవుతుంది మీకు. 40 అప్రాక్సిమేట్ 42 lakh అనుకోండి. అలా మీకు తగ్గుతూ వస్తుంది అనమాట. సో కాబట్టి ఒక పెద్ద అడ్రస్ స్పేస్ తీసుకొని దాన్ని భాగాలు చేయడమే బేసిక్ గా సబ్నెట్ అండి మీకు. సరే సార్, ఎలాగ దీన్ని మనం వస్తుందంటే మీకు రిక్వైర్మెంట్స్ అనేది ఎలా వస్తుందంటే ఎప్పుడు కూడా మీరు ఆఫీస్ లో మీరు చేసే ప్రతి వర్క్ ట్రాక్ అవ్వాలి. మీకు ట్రాక్ అనేది కంపల్సరీ ఉండాలి. మీలో కొంతమంది ఏం చేస్తారంటే మీకు కొంతమంది ఎలా ఉంటారంటే ఓకే పని జరగాల అనే భావనలో ఉంటారు యాక్చువల్ గా మీకు. సో ఇక్కడే హార్డ్ వర్క్ కి స్మార్ట్ వర్క్ కి తేడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి యాక్చువల్ గా. ఓకే. ఎక్కడో నేను విన్నట్టు దాన్ని ఏమంటారు, మనం ఇప్పుడు వింటూ ఉంటాం హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ అని చెప్పి ఉంటుంది. నిజమే, బట్ అన్ని వేళలా కరెక్ట్ కాదు. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ అయితే ఆబ్వియస్ గా ఎక్కడో చదివినట్టు నేను అడవికి రాజు గాడిద అవ్వాలంట యాక్చువల్ గా. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ అంటే ఎందుకంటే గాడిద కంటే పెద్ద కష్టపడదు సింహం ఏమి.
సో కాబట్టి అన్ని వేళ అది వర్కౌట్ కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీలో కొంతమంది జాబులో బాగా పనిచేస్తారు, లైక్ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తారు, తర్వాత కొత్త కోడ్ చేస్తారు, ఇంప్రూవ్ చేస్తారు, కానీ ఏం చేస్తారంటే ఆ వర్క్ ని ట్రాక్ చేయరు, అనమాట. సో ఎప్పుడు రివర్స్ లో చేయాలి. మీరు పని చేసినా చేయకపోయినా, చిన్న పని చేసినా ఆ వర్క్ కి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు పని చేసిన దానికి కంపెనీ పైసలు తీసుకురావాలా. మీరు టైం నోట్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కస్టమర్ కి టకాన్ ఒక ప్రాబ్లం వచ్చింది, మీకు ఏదో ట్రబుల్ షూటింగ్ చేయాలా, ఇష్యూ ఫిక్స్ చేశారు. మీరు రెండు గంటల పాటు కష్టపడి ఆ ఇష్యూని ఫిక్స్ చేశాడు. కస్టమర్ కూడా అప్రిషియేట్ ఈమెయిల్ పంపించాడు, అంతా బానే ఉంది. కానీ ఆ 2 గంటలు బిల్లింగ్ అనేది మీరు టికెట్ రేస్ చేశారా? టికెట్ రేస్ చేయకుండా మీరు పని చేస్తే అది క్యాలిక్యులేషన్ లోకి రాదు. పైపెచ్చు మీకే ప్రాబ్లం. ఎందుకంటే రేపు పొద్దున మొత్తం వాళ్ళు బయటికి రిపోర్ట్ తీసినప్పుడు ఈ 2 గంటలు, ఇలాంటి 2 గంటలు తగ్గినప్పుడు మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో కాబట్టి మీకు ప్రతిదీ ట్రాక్ అవ్వాలా. రియల్ టైంలో ఏమవుతుందంటే మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో దెర్ ఈస్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయనుకోండి. జీరా ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూల్ అనమాట. మీకు జీరా అనేది చాలా ఇంపార్టెంట్ టూల్. మనం ఇక్కడ టికెట్లు క్రియేట్ చేస్తారు, మీకు టికెట్లు చేసి మీకు ఇక్కడ ఇస్తారనమాట. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను చూడండి. ఫర్ ఎ న్యూ సింగపూర్ రీజన్ క్రియేట్ సబ్నెటింగ్ ఫర్ పబ్లిక్ ప్రైవేట్, ఇట్లా వస్తుంది అనమాట. మీకు ఇలా టికెట్ అసైన్ చేస్తాను మీకు. ఓకే, అంటే డిఫరెంట్ ఫార్మాట్స్ లో డిఫరెంట్ టూల్స్ రావచ్చు. ఫర్ ఎ న్యూ సింగపూర్ రీజన్ క్రియేట్ అని చెప్పి మనం ఇక్కడ నేనేం ఇట్లా యాడ్ చేయొచ్చు. మీకు ఇలా వచ్చి ఏమేమి సబ్నెట్లు వాడాలా ఇట్లా తీయచ్చు అనమాట. మీకు చెప్తారు ఏం కావాలి అని చెప్పి, దాన్ని బట్టి మీకు ఇలాగా కంపల్సరీ మీ వర్క్ ని ట్రాక్ చేయాలి. టికెట్ ఎవరైనా అసైన్ చేయకపోయినా కూడా మీరు వాలంటరీగా పనిచేశారు కాబట్టి మీ అంతటా మీరు ఒక టికెట్ రేజ్ చేసి అసైన్ చేసుకొని, అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ డాక్యుమెంటేషన్. ఇంకో నెక్స్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఇప్పుడు చూసారనుకోండి, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ న్యూ సబ్నెటింగ్ అన్న డైరెక్ట్ గా నేను తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేసి అయిపోయచ్చు, అట్లా కాదు యాక్చువల్ గా. సో ఏమేం చేశారు, మీకు ఏమేం చేశారు అని చెప్పి డీటెయిల్ గా కింద ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఒకటి మీకు హెల్ప్ అవుతుంది. లేదనుకోండి, ఇప్పుడు తెలియనోడు వచ్చాడు, ఏంటి సింపుల్ ఒక దానికోసం 2 గంటలు స్పెండ్ చేసావా నువ్వు అంటాడు యాక్చువల్ గా. ఓకే, సో కాబట్టి ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా చేసుకోవాలి. ఎలాగ ఉండాలంటే, మీకు ఒక యాడ్ లో చూశాను బేసిక్ గా. సో వెళ్ళి సమోసా అడిగితే సమోసా ఇచ్చేస్తారు, అయిపోయింది. అదే ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి సమోసా అని ఉండదు. అక్కడ ఏముంటుంది, ఒక పిండి తీసుకొని దాన్ని అంతా కలిపి దాన్ని మనం స్టీమ్ చేసి, ఆ తర్వాత దాంట్లో మ్యాష్డ్ పొటాటో దాన్ని బాగా చేసి ఇంత పెద్ద ఉపోద్ఘాతం చెప్తారు. మీరు అలాగే చేయాలి. సో కాబట్టి కింద డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా రాయాలి మీకు, ఎందుకంటే మీ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లో అది భాగంగా ఉంటుంది. రైట్, ఇది సరే. సో కాబట్టి ఇప్పుడు మీకు వర్క్ అసైన్ అయింది అనుకోండి. వర్క్ అసైన్ అయింది, ఏమడుగుతారంటే ఐ వాంట్ ఫాలోయింగ్ సబ్నెట్స్ ఫర్ UK region for new customer deployment. ఓకే, ఏంటవి? 3//20 to 3//24. సో 3//26, 3//28. ఏం సార్ ఈ గోళ అంటారా? మీరు చూసినట్లయితే మీకు గైస్ ఒక్క నిమిషం, ఇంకో రోజు స్టూడెంట్ ఇబ్బంది పడుతుంది ఫోన్. ఓకే, సో ఇవేంటంటే దీస్ ఆర్ నాకు మూడు సబ్నెట్లు కావాలా. సో వచ్చేటప్పుడు రిక్వెస్ట్ ఇలాగే వస్తుంది అనమాట. ఒక 3/22/24/26 కావాలి. సో ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఐపీ అడ్రస్లు వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు ఇవ్వాలి యాక్చువల్గా మీకు. ఓకే, నా ప్లాన్ ఏంటంటే 10.60 రేంజ్ వాడుకోవాలి నా ప్లాన్ మీకు. ఓకే, నౌ దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ టూల్ కాల్డ్ యాజ్ డేవిడ్ సబ్నెట్ క్యాలిక్యులేటర్ ఒకటి ఉంటుంది మీకు. నేను చూపించిన దాని నుంచి, ఇక్కడ నేను చూపించాను కదా, ఇది అక్కడి నుంచి తీసుకొచ్చాను. సో నేను ఏం చేస్తాను మీకు, సో డేవిడ్ సబ్నెట్ క్యాలిక్యులేటర్ ఉంటే ఇది ఓపెన్ చేయండి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ బై డిఫాల్ట్ గా 10.
60.0.0/16 తీసుకోవాలి అని అనుకోండి. మీకు అప్డేట్ చేస్తాను. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? మీకు ఇది నా రిక్వైర్మెంట్. కానీ నేను తీసుకుంది ఎంత? /16 చాలా పెద్దది తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీన్ని డివైడ్ చేయాలనుకోండి. నాకు ఎన్ని కావాలా? 3 22లు, 3 24లు, 3 26, 3 25. ఓకే. సో ఫస్ట్ నేను ఇక్కడ డివైడ్ అంటాను. ఎంత వచ్చింది? 16 2 17గా పోయింది. సో 17 2 18లుగా 19 చేశాను. ఇక్కడ 20 తీసుకున్నాను యాక్చువల్గా. ఇప్పుడు ఇక్కడ 21 వచ్చింది. నా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి డివైడ్ చేయొచ్చు మీకు. మీకేం కావాలా? 3 వచ్చి /22లు కావాలి కదా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను చూడండి, 21 22గా విడగొట్టాను. సో ఇక్కడికి వచ్చి 1 244 248 244 248 అవునా? అంతటితో అయిపోయింది. తర్వాత ఏం కావాలి నాకు? 3 24లు కావాలి. సో కాబట్టి నేను 22 ఏం చేసి మళ్ళీ విడగొడతాను. విడగొట్టి 24 అంటాను. సో కాబట్టి ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు సో 253 అంటాను, మీకు 254 అంట. అంతేగా? కరెక్ట్గా వచ్చింది 254. ఈసారి ఏం కావాలా? 2 26లు కావాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసారా మీకు 3 26లు కావాలి మీకు కామా ఫైనల్ గా 3 28లు కావాలి మీకు. సో కింద 26 ఉందిగా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 27 28 కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఇదంతా బానే ఉంది కానీ మీకు ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. మీకు ఇది తప్పు సబ్నెటింగ్ యాక్చువల్ గా. కాబట్టి మీరు /16 తీసుకున్నాం కదా. ప్రాబ్లం ఏమవుద్దంటే మీకు ఈ అవసరం యాక్చువల్ గా మనం /16 చేయాల్సిన అవసరం ఏంటండి? మనకు కావాల్సిన /22 నుంచి కావాలా మీకు. అటువంటప్పుడు మనం 20 నుంచి తీసుకుంటే సరిపోద్ది కదా. 20 నుంచి తీసుకొని చేస్తే ఎందుకు మరి మనం ఫస్ట్ 16 తీసుకొని దాన్ని 17 18 19 విడగొట్టి అసలు విషయం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి? ఇక్కడ నుంచి /20 నుంచి స్టార్ట్ అయింది. మన పైనంతా బ్లాక్ చేయడం వేస్ట్ కదా. ఇలాగ మనం అండర్స్టాండ్ చేసుకోవాలా. సో కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ దాట్ నేను అట్లా వేస్ట్ చేయకుండా 20 అని చెప్పి అప్డేట్ అంటే మీకు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు విడగొట్టుకోవచ్చు. మీరు చూస్తే ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి ప్రాపర్ గా ఏముంది? 048 అని ఉంది అంతేగా. సో 048 ఓకే. కిందకు వస్తే ఏముంది మీకు? ఇప్పుడు ఇది డివైడ్ చేద్దాం. 22ని కాస్త 24 చేశాను. 12 13 14 ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను? 12 13 14 ఓకే. తర్వాత 6 రావాలి మీకు. డివైడ్ 26 మీకు 15.0 64 15.64 ఇంకో 15.128 మీకు అంతేగా. ఓకే ఫైనల్ గా 28 రావాలి మీకు. 15.192 15.192 15.208 అయినా 208 అండ్ 15.224 ఇలా చేయాలన్నమాట. సో కాబట్టి ఇలా విడగొట్టు. సో కాబట్టి ఏమైపోద్ది మీరు చూసినట్లయితే ఓకే. సో మీకు 20 నుంచి తీసుకుని మీరు ఇలా చేసుకోవచ్చు మీకు. ఓకే. సో 21 నుంచి ట్రై చేశారు అనుకోండి మీకు ఓకే సరిపోదు యాక్చువల్ గా. సో లెట్స్ డూ వన్ థింగ్. మీరు సార్ ఎందుకు సార్ 21 తీసుకోవచ్చు కదా. ఓకే లెట్స్ డూ వన్ థింగ్. 21 తీసుకొని చెక్ చేద్దాం. మీకు వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ప్రాబ్లం ఏమవుద్దంటే డివైడ్ అంటాను. ప్రాబ్లం ఏంటంటే నాకు 21 తీసుకుంటే ఏమైపోద్దండి? 2 వస్తాయి 22. నాకు ఎన్ని కావాలా? 3 కావాలి కదా. అక్కడ ప్రాబ్లం. అందుకే నేను ఏం చేశాను? 20 నుంచి తీసుకున్నాను మీకు. అర్థమైందా? సో 20లో వేస్ట్ కాంది ఏంటంటే లాస్ట్ ఉంటుంది అన్నమాట. ఒక్కటి మాత్రం అది వేస్ట్ కాదు, బట్ అలా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి ఎక్కడ మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందంటే అప్డేట్ చేసి ఎక్కడ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకోండి మీకు. ఇక్కడ తీసుకుందాం. మీకు లాస్ట్ వచ్చి మళ్ళీ ఇలా అంటాను. లాస్ట్ వచ్చి మళ్ళీ ఇలాగా మీకు మోస్ట్ ప్రాబబ్లీ వేస్ట్ ఎక్కడ వస్తుందంటే 28లో ఈ లాస్ట్ 14 ఐపీలు మేబీ ఫ్యూచర్ లో రావచ్చేమో అదే వీపీసీలో ఎవరికి కావాలి మీకు. అవునా? ఇట్లా
మీరు విడగొట్టాల్సి వస్తుంది. మీరు ఐపీ అడ్రస్ అనేది విడగొట్టాల్సి వస్తుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ క్రిటికల్ టాపిక్ కాకపోయినా కూడా ఎందుకు ఇంత చెప్తున్నానంటే రేపు పొద్దున వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది. సో నేను ఇండియాలో కాదు కానీ, ఇండియా అయితే ఆ క్వశ్చన్స్ రావు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెంట్ గా యూకే ఆర్ ఐర్లాండ్ కానీ ఆర్ యుఎస్ బేస్డ్ కంపెనీస్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమడుగుతా తెలుసా, మీకు ఇక్కడికి వచ్చి నేను బ్రౌజర్ లోకి వెళ్ళి google.com అని టైప్ చేశాను, నాకు వెబ్ పేజ్ వచ్చింది. మీకు వెబ్ పేజ్ వచ్చింది ఇక్కడ మీకు. సో ఇక్కడ వచ్చింది మీకు. సో బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది, ఇది బ్రౌజర్ లో మీరు పెట్టినప్పటి నుంచి మీకు ఆటోమేటిక్ గా మీకు ఏం జరిగింది బ్యాక్ ఎండ్ లో అది ఆన్సర్ చేయాలి. అలా డిఎన్ఎస్ లుకప్ ఎలా జరిగింది, ఐపీ అడ్రస్ ఎలా వచ్చింది మీకు. ఇంకా మొన్న రీసెంట్ గా ఇక్కడికి వచ్చి F12 నొక్కారు అనుకోండి, మీకు డెవలపర్ టూల్స్ వస్తాయి. ఇది అడిగారండి బేసిక్ గా. ఓకే, మీకు ఐడియా ఉందా నెట్వర్క్? ఓకే, ఇక్కడికి వచ్చి ఇఫ్ యూ ప్రెస్ F12 యూ విల్ గెట్ నెట్వర్క్ ట్యాబ్, యు నో వాట్ ఈస్ దట్ అని. ఓకే, చాలా మంది తెలిసి ఉండదు, తెలియపోవచ్చు, కానీ డీబగింగ్ బాగా పనికొస్తుంది అనమాట. మీకు డీబగింగ్ బాగా పనికి రావడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి హెడర్స్ ఉన్నాయి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి మీకు. సో దానికోసం బాగా పనికొస్తుంది అందుకని. ఓకే, సో ఇదండి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే ఒక నెట్వర్క్ తీసుకొని దాన్ని భాగాలు చేయాలి. ఎలా భాగాలు చేయాలంటే మీరు ఈ విధంగా భాగాలు చేయొచ్చు మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ కన్ఫ్యూజన్స్ హియర్? కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? నాకు కావాల్సింది రేపు పొద్దున ఐపీ అడ్రస్సింగ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున సింపుల్ గా అడిగారు అనుకోండి మీ మైండ్ లో, ఓకే /24 254, దాంట్లో సగం /25 120 చేంజ్, ఓకే /26 60 చేంజ్, 27 30 చేంజ్, 8 16 చేంజ్, ఇట్లా గుర్తుపెట్టేసుకోవాలి. మీకు ప్రాక్టీస్ చేయంగా మీకు వస్తుంది అనమాట. సో కాబట్టి ప్రొఫెషనల్ గా ఎవరు కూడా ఆఫీస్ పోయినప్పుడు మీకు ఐపీ అడ్రస్ ఏంటంటే ఆ /16 లోనో ఆ /24 ఏదో ఖాళీ తీసుకో అంటారు. మీకు ఆ /28 లో ఖాళీ తీసుకో, దామేజ్ చేసుకో, టెస్టింగ్ చేసుకో అంటారు బేసిక్ గా. అంతేగాని స్పెసిఫిక్ గా బై 10.60 లోపల మీకు ఇప్పుడు చేంజ్ అయిపోతే ఏంటంటే తలనొప్పి ఉందా ఇక్కడ యాక్చువల్ గా మీకు ప్రణీత్? ఏమైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు చేంజ్ చేయలేదు, ఏమైనా ప్రాబ్లం ఉందా ఇక్కడ? ఎందుకంటే యాక్చువల్ గా ఇక్కడ వచ్చేసింది మీకు అంతా కూడా. మీరు మాటికి చాట్ లో పెడుతుంటే నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. మీరు ఇది కదా చూసుకోవాలా, ఇక్కడ కదా చూసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ చేంజ్ అయినప్పుడు వచ్చిన నష్టం ఏంటి? యాక్చువల్ గా నోట్సే కదా ఇది బేసిక్ గా, అవునా? సో కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ చాట్ లో పెట్టండి. ఎందుకంటే నేను క్లాస్ చెప్తున్నప్పుడు దట్ ఈస్ కంప్లీట్లీ అన్నెసెసరీ, నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఆ క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్ అయితే ఇబ్బంది లేదు, ఇక్కడ చేంజ్ అయిపోతే వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే మీకు కాన్సెప్ట్ కోసం చెప్పాను, ఇక్కడ అర్థమైతే చాలు నాకు. ఓకేనా? రైట్. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా మీకు చేయాలి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో కూడా చెక్ చేసే అవకాశం ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో ఫ్యూ ఇంటర్వ్యూస్ లో అడిగారు ఎట్లా మీకు, ఓకే నాకు ఒక 25 ఐపీ అడ్రసెస్ కావాలా, మీరు ఏం తీసుకుంటారు? మీకు క్లియర్ గా తెలుసు /28 వచ్చేసరికి మీకు /28 అంటే 14 ఐపీ అడ్రస్, దాని నెక్స్ట్ 28 అంటే 27 పనిచేస్తుంది అని చెప్పి అట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి మీకు. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? సబ్నెటింగ్ లో ఎనీ డౌట్స్, క్వెరీస్? అందరికి అర్థమైనట్టేనా? చెప్పండి. This is amazing. Thank you very much. Quick question. మనం ఒక VPC లో ఒక subnet create చేసాం సార్. Can we leverage this subnet in another VPC? No. ఇప్పుడు ప్రస్తుతం ఉంది కాదు, దట్ ఈస్ ఇర్రెలవెంట్. రేపు మాట్లాడదాం, మీకు తెలుస్తుంది. రేపు VPC మళ్ళీ కవర్ చేస్తాం, రేపు మాట్లాడదాం. ఓకే, ఎందుకంటే నిన్న క్లాస్ లో ఒక VPC క్రియేట్ చేశాను, దాంతో ఇవాళ మీరు చెప్పిన క్లాస్ ని రిలేట్ చేసుకున్నాను. బట్ థ్యాంక్ యూ. ఆన్సర్ వచ్చి నో. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారండి? ఆశా గారు, ప్రవీణ్. మేబీ సిల్లీ క్వశ్చన్. ఇప్పుడు మనకి 3 సబ్నెట్స్ వచ్చినాయి కదా క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్. ఇన్ కేస్ 5 వస్తే సేమ్ అదే డివైడ్ చేయడమే కదా, అదే దాన్ని సేమ్ వస్తాయి బేసిక్ గా. మీ రిక్వైర్మెంట్ బట్టి చూసుకోవడమే. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడు, నాకు 5 కావాలంటాడు మీకు. సో 5 కావాలనుకున్నప్పుడు ఆబ్వియస్ గా ఏమైపోతుంది, మా ఎగ్జిస్టింగ్ సరిపోదు. అప్పుడు 20 అప్డేట్ చేస్తాను అనుకో, చూస్తే నాకు సరిపోదు ఇక్కడ, అవునా? 4 వస్తాయి. అప్పుడు 18 నుంచే స్టార్ట్ చేయాలి. అప్పుడు 19కి వెళ్ళండి. ముందు 19 ఉంది కదా, 19కి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు
మనకేం కావాలి 22 22 22 అంటాను మీకు, అవునా? సో 1 2 3 4 5 వచ్చినాయి, ఇక అయిపోతుంది. దీన్ని ఇంకా వేరే దానికి ఫ్యూచర్ లో మేనేజ్ చేసుకుంటాం అనమాట మీకు. సో కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐపామ్ షీట్ ఉంటుంది, ఐపీ అడ్రస్ మేనేజ్మెంట్ అంటారు మీకు. దాంట్లో అంతా ఉంటుంది అనమాట ఎవరేం వాడుతున్నారని. ఓకే ఓకే, థ్యాంక్స్. ఎనీథింగ్ ఎల్స్ ఫోక్స్? సార్ రాజేంద్ర సార్, చెప్పండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి సార్. సార్ 5:22లో అవి సీక్వెన్షియల్ గా ఎందుకు రాలేదు సార్? 60.1 60.2 60.3 దాన్నే సబ్నెటింగ్ అంటారండి మీకు. ఇక్కడ వచ్చినప్పుడు విడగొట్టే బాజ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకే దాని రావాలంటే ఇక్కడ ఏంది /21/22 అంటే అడ్రస్లు ఉంటాయి కదా, దీంట్లో 1000 ఐపీ అడ్రస్లు వచ్చినాయి. మీకు సీక్వెన్షియల్ గా రావాలంటే చెప్తాను చూడండి, ఏం చేయాలి తెలుసా? లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి మీకు 1.0 మీకు లేకపోతే 0.0/16 ఇచ్చి, ఓకే 16 ఇచ్చి మీకు సీక్వెన్షియల్ కావాలంటే చూడండి, మీకు దీన్ని ఇట్లా విడగొట్టుతూ పోయా అనుకోండి, ఇప్పుడు ఇట్లా వస్తాయి 1.0 2.0 ఇట్లా వస్తాయి అనమాట విడగొట్టు. ఎందుకంటే ఈ సబ్నెట్లు రావాలి, అదే సబ్నెటింగ్. అందుకే దిస్ ఇస్ నాట్ రెగ్యులర్ నెంబర్లు కాదండి, రియల్ నెంబర్స్ కాదు 1 2 3 4 వాడాలి. దట్ ఈస్ ఓ సబ్నెట్. ఎందుకంటే ఒక్కొక్క ఐపీ అడ్రస్ 0 నుంచి ఇక్కడికి వస్తుంది, అది అయిపోయినాక రెండో సబ్నెట్, ఆ తర్వాత 3 4 అట్లా వస్తుంది. అంతే తప్ప మీ అనుకున్న విధంగా రాదు. సో ఎందుకు ఇక్కడ వాళ్ళు అప్డేట్ అంటాం, మీకు అప్డేట్ అన్నప్పుడు సో దీన్ని రెండుగా డివైడ్ చేస్తాం. రెండుగా డివైడ్ చేసినప్పుడు మీకు ఏమైపోతుంది, మీకు /17 16 రెండుగా చేసినప్పుడు 17, అప్పుడు ఏ లెవెల్లో మారుద్ది? ఈ లెవెల్లో మారుద్ది కదా, ఇక్కడ మారుద్ది. దట్ ఈస్ బేసికలీ సబ్నెటింగ్ మీకు. అది సీక్వెన్షియల్ గా రావు మీకు. నెక్స్ట్ గైస్, అందరికి ఐపీ అడ్రస్ క్లియరా? బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి. ఫండమెంటల్ గా ఒక ఐపీ అడ్రసింగ్ ఆర్ సబ్నెటింగ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఇచ్చిన దాన్ని భాగాలు చేయడమే అంతే. మీకు భాగాలు చేసినప్పుడు సో ఎట్లా అని చెప్పి సో ఎలా చూస్తారంటే మీకు సో ఇప్పుడు ఒక 100 మంది జనాలు ఉన్నారనుకోండి మీకు, ఓకే ఎలా 100 మంది జనాలు ఉన్నారనుకోండి మీకు, ఇట్లా ఉంటారు మేస్గా. మనం డిపెండ్స్ అప్ ఎంతమంది కావాలి, నా పనికి 2 కావాలన్నప్పుడు ఆ బ్లాక్ రావడానికి మనం విడగొట్టాలన్నమాట. ఎంత కిందకి వెళ్తే అంత మంచిది అనమాట. మీకు తక్కువ ఐపీలు కావాలనుకున్నారనుకోండి, సో అప్పుడు 24 తీసుకుంటాను. మీకు 24 తీసుకుంటే తక్కువ వస్తాయి. డివైడ్ చేశారనుకోండి, ఈ రెండు చేస్తే ఇట్లా వచ్చి ఎప్పటిదాకా వెళ్తే మీకు డివైడ్ చేస్తూ పోతే చూడండి /30 అంటే 2 ఐపీలు మించికి రావు. మీకు 2 ఐపీలు ఏం చేసుకుంటారు. అందుకే మీకు AWS ఏం చేస్తుందంటే అన్నిటికంటే హైయెస్ట్ వచ్చేసి /16, అందరికంటే లోయెస్ట్ వచ్చేసి మీకు /28. 16 కంటే పైకి పోదు, మీకు 28 కంటే తక్కువ రాదు. సో 16 అంటే ఎన్ని వస్తాయి మీకు? 65,535 వస్తుంది. వేరస్ 28 వచ్చేసరికి 14 ఐపీలు అంత వస్తుంది మీకు, అంతే. మీకు అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే గుడ్. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆపుదామండి. మీకు నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి రికార్డింగ్ ఆపుతాను.